నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో భువనగిరికి అమిత్ షా, బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం. నేడు నర్సాపూర్లో జనజాతర సభ, హాజరు కానున్న రాహుల్, రేవంత్. నేడు 3 నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం, కాసేపట్లో కర్నూలులో ప్రారంభం. ఎన్నికల పోలింగ్కు దగ్గర పడిన సమయం, ఓటర్లను అభ్యర్థిస్తున్న అభ్యర్థులు. ఐపీఎల్లో నేడు పంజాబ్తో బెంగళూరు ఢీ, ధర్మశాల వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్. తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. నిన్నటి వరకు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి వెళ్లగా నేడు అమిత్ షా పర్యటిస్తున్నారు. తెలంగాణలో ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్ననే హైదరాబాద్కు చేరుకున్నారు. రాత్రి ఇక్కడే బస చేశారు. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు అమిత్ షా. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించున్నారు అమిత్ షా. కాసేపట్లో భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు. పార్టీ నేతలతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అమిత్ షా సభ విజయవంతం చేయడం కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ జనజాతర సభతో పాటు 6 గంటలకు ఎల్బీనగర్, సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరు కానున్నారు. రాహుల్ గాంధీ సభకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ నేతలు పూర్తి చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. ఇప్పటికే పలుసార్లు తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించి కార్యకర్తల్లో జోష్ నింపారు. తాజాగా పోలింగ్ సమయం దగ్గర పడడంతో మరోసారి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక నర్సాపూర్లో జరిగే జనజాతర సభకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి జన సమీకరణ చేయనున్నారు కాంగ్రెస్ శ్రేణులు. సభకు 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. సభకు వచ్చే జనాలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ జనజాతర సభతో పాటు 6 గంటలకు ఎల్బీనగర్ సరూనగర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరు కానున్నారు. మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి పూర్తి సమాచారం అందిస్తారు. మల్లారెడ్డి, జనజాతర సభకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ సోని. ఈ రోజు జనజాతర సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఇక్కడ మాజీ మంత్రి కుండ సురేఖ, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల్ రాజిరెడ్డి సభకు అన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఉన్న 2 లోక్సభ నియోజకవర్గాల నుంచి దాదాపుగా 1,00,000 వరకు జన సమీకరణ చేయనున్నారు. ఈ సభకు అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి సుమారుగా ప్రతి 30,000 చొప్పున జన సమీకరణ చేసి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఈ సభ ద్వారా కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపి ఎలాగైనా 25 సంవత్సరాల తర్వాత మెదక్ జిల్లా పైన కాంగ్రెస్ జెండా ఎగరవేసేటట్టు కూడా ప్రణాళిక రచిస్తున్నారని తెలుస్తుంది. రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ. ఎన్నికల సమయం దగ్గర పడడంతో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని 3 నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలు సిటీలోని వైఎస్ఆర్ సర్కిల్లో ఎస్వీ కాంప్లెక్స్ రోడ్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అనంతపురం పార్లమెంటు పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్లో జరిగే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట నియోజకవర్గంలోని కోడూరు రోడ్ షోలో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొననున్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆపరేషన్ సౌత్ ని చేపట్టింది కమల దళం. ఉత్తరాది మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న బీజేపీకి దక్షిణ భారతం మాత్రం అంతు చిక్కడం లేదు. అందుకే ఈసారి లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిన పట్టు బిగించేందుకు పక్కా వ్యూహాలతో ఆపరేషన్ సౌత్ ను రెడీ చేశారు బీజేపీ అగ్రనేతలు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. లోక్సభ ఎన్నికల వేళ 2 తెలుగు రాష్ట్రాలపై కమలదళం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా ఏపీ తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలిచి సత్తా చాటాలని కమలనాథులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అగ్రనేతలందరూ ఒకరి తర్వాత ఒకరు 2 తెలుగు రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు. భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పోలింగ్కు కౌంట్డౌన్ కూడా స్టార్ట్ కావడంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓవైపు మోదీ, మరోవైపు జేపీ నడ్డా, ఇంకోవైపు అమిత్ షా 2 తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్న చందంగా ఆపరేషన్ సౌత్ వ్యూహాన్ని అమలు చేసి ఎన్నికల యుద్ధంలో గెలిచి నిలవాలనుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ రాజన్న సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. డబుల్ ఆర్ ట్యాక్స్ పేరిట రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని ఆయన ఆరోపించారు. ఆర్ఆర్లో ఒక ఆర్ అంటే రాహుల్ గాంధీ అని, రెండో ఆర్ అంటే రేవంత్ రెడ్డి అని మోదీ చెప్పారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన సొమ్ము కొంత భాగం ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులకు, మరికొంత హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులకు వెళ్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి ఏ రాష్ట్రంలో అధికారంలో వస్తే ఆ రాష్ట్రాలు ఆ పార్టీకి ఏటీఎంలుగా మారిపోతాయని మోదీ చెప్పారు. इन दिनों तेलंगाना से लेकर दिल्ली तक डबल आर टैक्स की बहुत चर्चा हो रही है। ये डबल आर टैक्स माने आज तो तेलंगाना का बच्चा बच्चा जानता है। इसके पहले तेलुगु भाषा में ट्रिपल आर फिल्म आई थी। मुझे लोगों ने बताया कि डबल आर ने मिलकर के कलेक्शन में ट्रिपल आर को भी पीछे छोड़ दिया है।
आप जानते हैं ना RRR का कितना कलेक्शन था? कहते हैं 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन। कहने वाले कहते हैं इतना तो RRR टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है। ऐसी लूट मचा रखी है इन्होंने। మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల రైతు రుణమాఫీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చాక 15 ఆగస్టు వరకు వాయిదా వేసిందని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకుందా అని మోదీ ప్రశ్నించారు. మహిళలకు 2500 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు ఆ హామీని పట్టించుకున్న పాపాన పోలేదని మోదీ ఫైర్ అయ్యారు. कांग्रेस झूठ की कितनी बड़ी मास्टर है, तेलंगाना से बेहतर कौन जानेगा। मैं आपसे पूछता हूं, कांग्रेस ने अपनी सबसे बड़ी नेता के जन्मदिन से पहले किसानों का कर्ज माफ करने का वादा किया था। इन्होंने झूठ बोला कि नहीं बोला? अब ये लोग 15 अगस्त तक अपने वादे टाल रहे हैं, क्या कि लोकसभा का चुनाव खत्म हो जाए फिर वो हाथ ऊपर कर दे। क्या ये आपसे धोखा नहीं है? आपकी भावनाओं का अपमान नहीं है? ये लोग वेमुलावाड़ा के भगवान राजन्ना की सौगंध खा रहे थे और ये तो सनातन को गाली देने वाले लोग हैं। सनातन को गाली देने वालों की सौगंध, इसका कोई भरोसा कर सकता है क्या? మొత్తానికి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్న చందంగా ఆపరేషన్ సౌత్ వ్యూహాన్ని అమలు చేసి ఎన్నికల యుద్ధంలో గెలిచి నిలవాలనుకుంటున్నారు. మరి ఎన్నికల చదరంగంలో బీజేపీ పాచికలు పారతాయా? తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తుందా? కమలనాథులు ఆపరేషన్ సౌత్ వ్యూహం వర్కౌట్ అవుతుందా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా నువ్వా నేనా అంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థుల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎన్నికల పోలింగ్కు గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారంలో మరింత దూకుడు పెంచాయి. ప్రచారానికి 3 రోజులే ఉండడంతో ఎండా వానలను సైతం లెక్క చేయకుండా సుడిగాలి పర్యటనలు చేసేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. చిన్న చిన్న గ్రామాలకు వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడడంతో పోలింగ్ బూత్ లెవెల్లో ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్లను ప్రతిరోజు కలిసే విధంగా పోటీ పడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లకు హామీల వర్షం కురిపిస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ తరపున తాటిపల్లి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. ముగ్గురు సీనియర్లు కావడం, రాజకీయాల్లో అనుభవం ఉండడంతో ఎవరికి వారే పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకే ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 800కు పైగా గ్రామాలు ఉండడంతో పార్లమెంట్ అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. భారీ బహిరంగ సభలు, కార్నర్ మీటింగులతో ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ నెల 13న పోలింగ్ జరగనుండడంతో మరింత దూకుడు పెంచారు. మండల, నియోజకవర్గ ప్రచారాలకు పరిమితమైన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పుడు పోలింగ్ బూతులపై ఫోకస్ పెట్టారు. బూతుల పరిధిలోని ఓటర్ల లిస్టు ఆధారంగా ముఖ్య కార్యకర్తలను, నేతలను, ఇన్ఛార్జీలను నియమించి పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సీనియర్లను సమన్వయం చేసుకుంటూ పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మూడు రోజుల్లో ప్రచార ఘట్టం ముగియనుంది.
అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నారు. అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వేదికగా ప్రతిపక్షాలపై మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సంతోషంగా ఉండడం చంద్రబాబుకి ఇష్టం ఉండదని విమర్శించారు. బాబు హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి మండిపడ్డారు. పథకాలు ఆపడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారని ఫైర్ అయ్యారు. పవన్ను ఓడించాలని ఇప్పుడు అనేక మంది పిలుపిస్తున్నారన్నారు. కూటమికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక ఈసీ ద్వంద్వ వైఖరి కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. 2014 ఇన్పుట్ సబ్సిడీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇవ్వటం జరిగింది. అలాగే సీడ్ బాకీలు కూడా, విత్తనాల బాకీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చడం జరిగింది. అలా ఒకటిగా చాలా. కానీ ఇవాళ ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేయవలసిన అవసరం ఉంది. మరి ఎలక్షన్ కమిషన్ దీని మీద మరి ఆపమని తెలంగాణలో అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆపేలా జరుగుతున్నాయంటే దీని మీద చంద్రబాబు నాయుడు ఎంత కసరత్తు చేసి ఉంటాడో అర్థమవుతా ఉంది. తాడేపల్లిగూడెం వైసీపీ అభ్యర్థి మంత్రి కొట్టు సత్యనారాయణ పెంటపాడు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఆయనకు మద్దతుగా పలువురు పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఆకుతీగపాడు గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ కూటమి పార్టీల అబద్ధపు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వల్లవేశారు. కొట్టుకు విజయం చేకూర్చాలని కోరారు. కూటమి అభ్యర్థులను అడుగుతున్నాను, ఈ డాక్రా మహిళలకి ఎంత వైపు రద్దు చేశారని చెప్పాలి. చెప్పినవి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014లోనే ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాయ మాటలు చెప్పుంటే నేను ఈ రాష్ట్ర ప్రజలకి మాయ మాటలు చెప్పను. ఈ రాష్ట్ర ప్రజలైన దేవుళ్ళు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైన దేవుళ్ళు నమ్మినటువంటి ధైర్యం దమ్ము ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను గాలి కుదిలేసి మళ్లీ మాయమాటలు చెబుతోందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికునిగా కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిని తానన్నారు. తనను రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే కార్మికుల గొంతునే పార్లమెంట్లో ఉంటానన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని పలు మున్సిపాలిటీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి ప్రాంతంతో పాటు మందమర్రి, అదేవిధంగా రామకృష్ణాపూర్ టౌన్లో ఉన్నటువంటి మా కార్మిక సోదరులను, అదేవిధంగా కార్మిక కుటుంబాలను కూడా కలుసుకొని వారి యొక్క సహకారాన్ని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 4 నెలల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు ఏవైతే ఉన్నాయో, మరి ప్రజలు అసహించుకునే విధంగా, ప్రజలు చీకొట్టే విధంగా 4 నెలల్లోనే ప్రభుత్వం నడపలేనటువంటి మరి పద్ధతులలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను. ఇక ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు బాల్క సుమన్. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మొట్టమొదటిసారిగా ఒక పార్టీ మా సింగరేణి కార్మికుడిని పార్లమెంటుకు పంపేయాలని చూస్తూ ఉంది అనేటటువంటి భావన ఈ ప్రాంతంలో బాగా స్ప్రెడ్ అయింది. సో దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున జనాలు కదులుతున్నారు. చర్చ కూడా విపరీతంగా గడిచిన కొన్ని వారాలుగా జరుగుతూ ఉంది. సో దానికి తగ్గట్టుగానే ఇవాళ 2 సమావేశాలు కూడా మంచి సక్సెస్ అయినాయి. మీరు చూసి పెద్ద ఎత్తున జనాలు మందమరి పట్టణం కానీ, ఆర్కేపీ పట్టణం కానీ, మేము ఒక్కొక్క కార్యక్రమానికి అనుకోకుండా అన్నగారికి వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల పెద్దపల్లి వైపు 2 గంటలు ఆలస్యంగా వచ్చినా కూడా జనాలు, మేము ఇవాళ అధికార పక్షం కాదు ప్రతిపక్షం అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఓపికతో నిలబడి ఉండడం మాకు వాళ్ళ మద్దతును. మంచిర్యాల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ మండిపడ్డారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే 225 రూపాయలుగా ఉన్న ఉపాధి కూలీని 400 రూపాయలకు పెంచుతామన్నారు. రేషన్ కార్డులు, ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది వెంకటస్వామి హయాంలోనే అన్నారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలోని ఎన్నికల ప్రచారంలో ఇరువురు పాల్గొన్నారు. 3650 రోజులు మొత్తం తెలంగాణలో నడిపారు. మేము వచ్చి 120 రోజులైంది. 120 రోజులకు 3650కి ఫరక్ ఉందా లేదా?
ఇప్పుడే మా నరసింహ చెప్పినట్టు ఎవరన్నా కొడుకో బిడ్డనో పుట్టాలంటే ప్రొసీజర్ ప్రకారంగా 9 నెలలు కావాలి. ఈ 9 నెలల సంగతి కూడా మర్చిపోయి 120 రోజులలో ఆయన 3650 రోజుల పని చేయని పనుల గురించి మాట్లాడి జనాలను మబ్బులో పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం వేడిగట్ట క్యాంప్ పోసి నేను చూస్తే రైతుల సంక్షేమం వారి అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఉచిత కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన ఘనత కాంగ్రెస్దే అన్నారు. నల్ల చట్టాలతో రైతాంగాన్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేసిన బీజేపీకి ఈ ఎన్నికలు గుణపాఠం కావాలని కోరారు. చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు రామ్మోహన్ రెడ్డి. పూర్తిగా చేయనందు మూలంగా ఏమైపోయిందంటే చాలా మంది రైతులకు అది అస్సలు మాఫ్ కాలే, కేవలం వడ్డీ మాత్రమే మాఫ్ అయింది. అట్లాంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఉండే. మనకు మోటార్కు మీటర్ పెట్టలేదు, ఎక్కడ కూడా మనం కట్టట్లేదు. ఒక్కొక్క రైతుకు 3 మోటార్లు ఉన్నాయి, యావరేజ్గా తీస్తే లెక్కలు 3 మోటార్లు ఉన్నాయి, ఎక్కడ కూడా మనం బిల్ కడతలేము. అది విశేషాలు. నమస్తే.